హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇది థర్స్‌డే రోజు తీసిన వ్లాగ్ అండి. థర్స్‌డే ఈవినింగ్ పూజ చేసుకున్నాననమాట ఆ రోజు. మార్నింగ్ కుదరలేదు. ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు డిన్నర్‌కి ఎందుకంటే థర్స్‌డే నేను ఓన్లీ లంచ్ ఒకటే చేస్తాను. ఈవినింగ్ టిఫిన్ చేస్తామనమాట. సర్లే అనేసని అందరికీ ఇంకా డిన్నర్‌లోకి ఇక టిఫిన్ చేసేస్తున్నాను. ఈరోజు పూరి కర్రీ అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, బంగాళదుంపలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ బంగాళదుంప ముక్కలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాను. వేసి ఇవన్నీ కొంచెం గరిటెతోటి బాగా కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేస్తే గమ్మున మగ్గుతాయి కదండీ! కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మూత పెట్టేసాను. అవి మగ్గుతూ ఉంటాయన్నమాట. ఈలోపు ఇది శనగపిండి కర్రీ కదండీ! అందు గురించి అనేసని కొంచెం ఒక ఒక స్పూనున్నర ఒక స్పూనున్నర శనగపిండి తీసుకొని కొంచెం చూసారు కదా ఇక్కడ ఇలా బీటర్ తోటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మామూలుగా కలిపితే ఉండలు ఉండల కింద ఉంటాయి. ఇలా బీటర్‌తో కలుపుకుంటే మనకి ఉండల కింద ఉండవండి. నెక్స్ట్ పూరికి పిండి కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా! పూరికి ఏమీ లేదండి. కొన్ని కొన్ని టిప్స్ మనం పాటిస్తూ చేస్తే పూరి అనేది చాలా పొంగుతుంది. ఆయిల్ కూడా పట్టదనమాట. కొంచెం సాల్ట్ ఒక్కటే ఇంకేమీ వేయను. సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి పిండిని బాగా కలుపుకుంటున్నాను సాల్ట్ పిండి. నెక్స్ట్ కొంచెం, కొంచెం వాటర్ పోసుకోండి. చపాతీకి కలుపుకున్నట్టు బాగా కొంచెం మెత్తగా లూజ్‌గా కలుపుకుంటే మాత్రం పూరీలనేవి అప్పడాల్లా అయిపోతాయి. ఫుల్ ఆయిల్ పట్టేస్తాయండి. అందు గురించనేసి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇంకొకటి పిండి అనేది ఎక్కువ సేపు నానకూడదు. మనం చేసుకునే ఒక 10 నిమిషాల ముందర కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కొంచెం మగ్గినియండి ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి. బంగాళదుంపలు కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి కూడా వేసేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఎందుకంటే మళ్ళీ శనగపిండి ఉండలు కడుతుందనమాట. కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఉల్లిపాయి, బంగాళదుంప ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకొని కూరకు సరిపడా కొంచెం ఈ కూరకి మాత్రం సాల్ట్ చూసి వేసుకోండి. శనగపిండి కూర కదా సాల్ట్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా పిండిని మనం ఇలా బాగా కలుపుకొని ఎంతసేపు కలుపుకుంటే అంత బాగుంటుందండి పిండి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల కింద తీసి పక్కన పెట్టుకోవాలి. మనం బాగా పెద్ద పూరీలు చేసుకోవాలి అనుకుంటే పెద్ద పెద్దగా అదే పెద్ద పెద్ద పోర్షన్స్ కింద తీసుకోండి. నేనైతే చిన్న పూరీలే చేస్తాను. అంటే మామూలుగా మీడియం సైజులో చేస్తాను. అందుకనే తీసి అక్కడ పెట్టుకున్నాను. మధ్య మధ్యలో కూర కూడా చూసుకుంటున్నాను అనమాట. శనగపిండి కర్రీ కదా! మాడితే అస్సలు బాగోదు. మాడు వాసన వచ్చేస్తది. చూసారా కూర బాగా మగ్గింది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. కొంచెం దగ్గరికైతే సరిపోతుంది కూర. చూసారా కూర బాగుంది. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా అయినా కూడా బాగోదనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ పూరీలు రెడీ చేసేసుకుంటున్నాను. పూరీలు చేయడం స్టార్ట్ చేసేసాను. ఇలాగ మనం చిన్న చిన్న ఉండల కింద తీసి పెట్టుకున్న వాటిని మనం బాగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలండి. నీట్‌గా చేసుకోవాలి. అవి ఏమీ పగుళ్ళు లేకుండా. అవి నీట్‌గా పగుళ్ళు లేకుండా చేసుకున్న తర్వాత వాటిని చూస్తున్నారు కదా! ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి మొత్తం అన్నీ. ఒకేసారి పెట్టేసుకుంటాననమాట. నేను అన్ని పూరీలు ఒకేసారి కాల్చను. ఒక 4, 5 చేసుకొని అవి వేపుకుంటాను. నెక్స్ట్ అలా చేసుకుంటాను. అంటే అందరం వేడిగా తినొచ్చు కదండీ! అలా అయితే అన్నీ ఒకేసారి చేసి ఒకేసారి వేపేసుకుంటే మొత్తం అన్నీ చల్లారిపోతాయి. అందు గురించి అనేసని నేను కొన్ని కొన్ని చేస్తున్నాను. చూసారు కదా! ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కాకే సమానంగా పాముకోండి పూరి అనేది. చూసారా నెక్స్ట్ నా పూరీలైతే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వండి. అన్నీ పొంగుతాయనమాట. చాలా బాగా పొంగినాయి పూరీలైతే మాత్రం. కొంచెం కూడా ఆయిల్ అయితే కూడా ఏమీ పట్టలేదు. బాగున్నాయి. చూపిస్తాను చూడండి పూరి. పూరి అంటే మాత్రం మా అబ్బాయికి చాలా ఇష్టం. ఈరోజు ఫుల్ హ్యాపీ అనమాట. తినేస్తాడు పూరి. నాకు కూడా ఇష్టమే. అందరికీ ఇష్టమేలెండి. కొంచెం ఆయిల్ ఫుడ్ కదా చూసుకొని తీసుకోవాలి. ఏదో మంత్‌కి ఒక 15 డేస్‌కి ఒకసారి అలా అంటే పర్వాలేదు. అంతేనండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీ పూరీ కర్రీ రెడీ.